రగడకు దిగారు. ఇవాళ జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వచ్చిన సమయంలో జడ్పీ సమావేశ మందిరం వద్ద ఉన్న రామ్ గోపాల్ రెడ్డి అనుచరులను బయటకు వెళ్లాలని సీఐ శ్రీకాంత్ సూచించారు. దీంతో సీఐపై ఎమ్మెల్సీ అనుచరులు దూషణలకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కడప పార్లమెంట్ కార్యదర్శిగా ఉన్న బొజ్జ మైసూరారెడ్డి సీఐకి మైసూరారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతపురంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులు రగడకు దిగారు. ఇవాళ జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వచ్చిన సమయంలో జడ్పీ సమావేశ మందిరం వద్ద ఉన్న రామ్ గోపాల్ రెడ్డి అనుచరులను బయటకు వెళ్లాలని సీఐ శ్రీకాంత్ సూచించారు. దీంతో సీఐపై ఎమ్మెల్సీ అనుచరులు దూషణలకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కడప పార్లమెంట్ కార్యదర్శిగా ఉన్న బొజ్జ మైసూరారెడ్డి సీఐకి మైసూరారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి. ఏదైతే ఈరోజు అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షులు అలాగే జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ అధ్యక్షుల జడ్పీ సమావేశం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం పార్లమెంటు ఎంపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ పార్థసారథి అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఇతర అధికారులు అలాగే రాజకీయ పార్టీ నేతలు అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనుక వచ్చిన వ్యక్తి ఎవరైతే మైసూర్ రెడ్డి ఉన్నారో ఆయన సమావేశంకి గేటు బయట నిలబడి ఉన్నారు. అయితే లోపలికి వెళ్లాలని ప్రయత్నించడంతో సిఐ శ్రీకాంత్ లోపలికి వెళ్ళకూడదంటూ ఆదేశించారు. అయితే ఇదే కార్యక్రమంలోనే ముందుగా వచ్చిన జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆయన సమావేశం మందిరంలోకి జడ్పీటీసీ సభ్యులు అలాగే ఎమ్మెల్యేలు అధికారులు తప్ప ఎవరిని కూడా లోపలికి రానివద్దని చెప్పేసి కూడా సిఐ శ్రీకాంత్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను తప్పకుండా పాటించిన సిఐ శ్రీకాంత్ ఎవరైతే అక్కడ కూర్చున్న భూమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వెనక వచ్చిన వ్యక్తి ఎవరో మైసూర్ రెడ్డి ఉన్నారో ఆయన అక్కడ కూర్చున్న నేపథ్యంలోనే బయటకు వెళ్ళాలని సిఐ శ్రీకాంత్ సూచించారు. అయితే నేను భూమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నేను కడప పార్లమెంట్ కి సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. అయితే అయినప్పటికీ కూడా వినకుండా సిఐ శ్రీకాంత్ బయటకు వెళ్ళమని చెప్పడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే మొదట్లో మెత్తగా మాట్లాడిన మైసూర్ రెడ్డి ఈ విషయం బయట గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం లోపల సమావేశంలో ఉన్న భూమిరెడ్డి శ్రీకాంత్ తెలియడంతో ఆయన బయటికి రావడంతో పెద్ద ఎత్తున ఎవరైతే ఉన్నారో మైసూర్ రెడ్డి తీవ్ర వాగ్వివాదం చేశారు. సిఐ పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడంతో పెద్ద దుమారం జరిగింది. పోలీసులకు అలాగే మైసూర్ రెడ్డి వ్యక్తికి అలాగే భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏదైతే పోలీసుల పైన ఇష్టానుసారం మాట్లాడితే చర్యలు తప్పవని చెప్పేసి కూడా సిఐ శ్రీకాంత్ యాదవ్తో కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. రవితేజ ప్రజలు ఇడ కాదు ఉండాల్సింది. ఇది జడ్పీ స్థాయి నడిచేది అగ్రేసరిగా ఇష్యూ చేయొద్దు. అవసరం లేదు కూర్చోవడం కోసం నేను కూర్చోకూడదని ఎవరు చెప్పినా నేను చైర్ తెప్పించుకుంటా. నాకేమి నేను చైర్ తెప్పించుకుంటా నాకేమి నాకు చైర్ తెప్పించుకుంటా నాకు చైర్ తెప్పించుకొని కూర్చుంటా. నాకేమి నేను బందోబస్తుకు వచ్చినాయినా నేను ఇంకా నీ మాత్రం తప్పున్నాను కాలేనా. నేను డ్యూటీకి వచ్చినా ఏడికి వచ్చినా పులివెందులు చెప్పు ఎందుకు వచ్చినా చెప్పు. పులివెందులు వచ్చి ఆయన లోపల ఉన్నాడు ఎమ్మెల్సీ గారు లోపల ఉంటారు ఆయన లోపల ఉన్నారు. నీకేం పనినా ఇది నీకేం పని చెప్పు. నీకు ఈడేం పని చెప్పు. నీకు ఇదేం పని చెప్పు. ఇది నీకేం పనినా ఇక్కడ అవును ఇక్కడ ఉన్నావు. నేను ఎన్ని పని చెప్తాడు నువ్వు నాకేం సంబంధం. లోపల లేవు అవసరం లేదు. కలెక్టర్ గారు నాకు చెప్పినారండి ఇక్కడ ఎవరు ఉండకూడదని. సీట్ వస్తుంది నాకు 19 సీట్ వస్తుంది. నువ్వు చెప్పి నాకు